భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి ఇక్కడ దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం చూడవచ్చు. నిరుద్యోగులకు మరో శుభవార్త. గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల. 81 పోస్టులు భర్తీ చేయనున్న ఏపీపీఎస్సీ. త్వరలోనే మిగిలిన నోటిఫికేషన్స్ కూడా విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు. మరి ఈ నోటిఫికేషన్స్లో డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, అలాగే డివైఈఓ అనగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, ఇటువంటి మరిన్ని నోటిఫికేషన్స్ను ప్రభుత్వం విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. మరి ఇప్పటికే 897 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సర్వీసులైన గ్రూప్ 1 పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 81 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. గురువారం గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే మరో నోటిఫికేషన్ విడుదలవడం పట్ల ఉద్యోగార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1 అభ్యర్థులు తమ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనగా ఓటీపీఆర్ ఆధారంగా జనవరి 1 నుంచి 21వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ పేర్కొంది. కొత్త అభ్యర్థులు తొలుత కమిషన్ వెబ్సైట్లో తమ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఓటీపీఆర్తో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో మార్చి 17న ఆఫ్లైన్లో నిర్వహించనున్నట్టు సర్వీస్ కమిషన్ పేర్కొంది. ఆఫ్లైన్ అనగా ఓఎంఆర్ మెథడ్లో మరి మార్చి 17వ తేదీన పరీక్ష అనేది ఉండబోతోంది. ఇక మెయిన్స్ పరీక్షలు డిస్క్రిప్టివ్ విధానంలో జరుగుతాయి. మరి వీటికి సంబంధించినటువంటి షెడ్యూల్ను త్వరలోనే ప్రకటించనుంది. కమిషన్ ప్రకటించిన గ్రూప్ 1 విభాగంలో 9 డిప్యూటీ కలెక్టర్లు, 18 అసిస్టెంట్ ట్యాక్స్ కమిషనర్స్ పోస్టులు, 26 డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ పోస్టులు, ఆర్డీఓ, గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్స్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి వంటి ఉన్నత స్థాయి పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 2 పేపర్లు సైతం ఆఫ్లైన్లో ఆబ్జెక్టివ్ విధానంలోనే నిర్వహించనున్నారు. మొత్తం పోస్టులు, వేతనం, అర్హతలతో కూడిన పూర్తి సమాచారం కమిషన్ వెబ్సైట్ అయినటువంటి https://psc.ap.gov.in అనే వెబ్సైట్లో ఉంచినట్టు కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. కాగా ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన మరికొన్ని పోస్టులకు ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ ప్రణాళిక సిద్ధం చేసింది. వివాదరహితంగా పోస్టుల భర్తీ. గతంలో ఉండే అనేక న్యాయపరమైన వివాదాలను, చిక్కులను పరిష్కరించి ప్రభుత్వం సర్వీస్ కమిషన్లో సంస్కరణలు తీసుకొచ్చింది. దాంతో గతేడాది ఏపీపీఎస్సీ ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా 11 నెలల కాలంలో పూర్తి పారదర్శకంగా మెయిన్స్ ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేసింది. గ్రూప్ 1 పరీక్షలు, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక సమర్థవంతంగా నిర్వహించి హేతుబద్ధంగా అభ్యర్థుల వాస్తవిక నైపుణ్యాన్ని అంచనా వేసి ఎంపిక చేశారు. ఈ నియామకాలు అతి తక్కువ సమయంలోనే కమిషన్ పూర్తి చేసింది. ఇదే తరహాలో ఇప్పుడు ప్రకటించిన నోటిఫికేషన్లలో ఇచ్చిన పోస్టులు సైతం సమర్థవంతంగా, సత్వరంగా భర్తీ చేసేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. మరి ఈ నెలాఖరు కల్లా మరికొన్ని నోటిఫికేషన్లు కూడా విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరి ఆల్రెడీ మనం చెప్పాం, ఈ నోటిఫికేషన్స్ ద్వారా జేఎల్, డిఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, అలాగే డివైఈఓ పోస్టులు, తర్వాత మిగిలిన పోస్టులు కూడా మరి నిన్నటి వీడియోలో మనం తెలియజేసాం ఏ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్స్ రాబోతున్నాయని. మరి ఆ నోటిఫికేషన్స్ అన్నింటినీ కూడా ఈ నెలాఖరికల్లా విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మరి ప్రస్తుతం సమయం చాలా తక్కువగా ఉంది. త్వరలోనే ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి కాబట్టి, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం చూసాం ఫలితం ఏ విధంగా వచ్చిందో. మరి దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం మరి త్వరగా ఉద్యోగ నోటిఫికేషన్లన్నింటినీ కూడా విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే మరి ఏపీలో అన్ని రకాలైనటువంటి ఉద్యోగ నోటిఫికేషన్స్, డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2409 అంగన్వాడీ పోస్టులు ఖాళీ. ఏపీలో 2409 అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ అంగన్వాడీ వర్కర్ పోస్టులు 848, హెల్పర్ పోస్టులు 1561 ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. ఇక
ఎస్ఎస్ఏ ఉద్యోగులకు జీతాలు లేవు. 4 నెలల నుంచి ఇదే పరిస్థితి. అప్పులతో గడుస్తున్న కుటుంబాలు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్షా అభియాన్ ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 4 నెలల నుంచి వేతనాలు అందడం లేదు. ఎస్ఎస్ఏలో సుమారు 25,000 మంది ఉద్యోగులు ఉన్నారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో బోధనేతర సిబ్బంది కలిపి సుమారు 11,000 మంది ఉంటారు. జిల్లా మండల విద్యాశాఖ అధికారి కార్యాలయాల్లో సిఆర్పిఎస్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, మండల స్థాయి అకౌంటెంట్స్, మెసెంజర్స్, సహిత విద్యా రీసోర్స్ పర్సన్స్, భవితా కేంద్రాల్లో ఫిజియోథెరపిస్టులు, ఆయాలు, ఉన్నత పాఠశాలల్లో ఆర్ట్, క్రాఫ్ట్, పిఐటి, పార్ట్ టైం టీచర్స్ తదితర ఉద్యోగులు సుమారు 14,000 మంది ఉన్నారు. వేతనాలు రాకపోవడంతో ఉద్యోగులు అప్పులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. కుటుంబాలు గడవడం కష్టంగా ఉందని, వేతనాలు చెల్లించాలని ఎస్ఎస్ఏ డైరెక్టర్లకు ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు ఇటీవల వినతిపత్రం అందజేశారు. అయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు వేతనాల చెల్లింపులపై నిర్ణయం తీసుకోలేదు. ఎంటీఎస్ అమలుపై వెనక్కి. ఎస్ఎస్ఏ కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం 4/24/40 జీవోలు జారీ చేసింది. అయితే వీటిని అమలు చేయకుండా రద్దు చేసింది. ప్రాజెక్టులో ఉన్న ఉద్యోగులకు ఎంటీఎస్ వర్తించదని వెనక్కి తీసుకుంది. ఇచ్చిన జీవోలను ప్రభుత్వం అమలు చేయడం లేదని, కనీస వేతనాలను సకాలంలో జమ చేయడం లేదని ఎస్ఎస్ఏ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. 11న చలో విజయవాడ. ఉద్యోగులు క్రమబద్ధీకరించి వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దానిని అమలు చేయకపోగా ఇప్పుడు వేతనాలను కూడా సకాలంలో చెల్లించడం లేదు. వేతనాలు చెల్లించాలనే డిమాండ్తో పాటు రెగ్యులర్ చేయాలని ఇతర సమస్యలపై ఈ నెల 11న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అంటూ ఏపీఎస్ఎస్ఏ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ అధ్యక్షులు కాంతారావు తెలియజేశారు. ఇక 10వ తరగతి విద్యార్థులు తప్పులుంటే సవరించుకోండి అంటూ ప్రభుత్వం సూచన చేయడం జరిగింది. ఏపీలోని 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం కీలక సూచన చేసింది. వచ్చే ఏడాది జరగనున్న 10 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ పేర్లు, ఇతరత్ర వివరాల్లో ఏమైనా తప్పులుంటే సవరించుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపింది. విద్యార్థులు ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు వివరాలు మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బోర్డుకు సమర్పించిన విద్యార్థుల దరఖాస్తులు వివరాలు తప్పుగా ఉంటే సరిచేయాలని సూచించారు. విద్యార్థి తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, మాధ్యమం, ఫోటో, సంతకం, మొదటి, రెండో భాష సబ్జెక్ట్ వివరాలను పరిశీలించాలని ఆయన తెలిపారు. ఆలస్య రుసుము 200లతో పరీక్షా ఫీజు గడువు నేటితో ముగియనుంది. 500 ఆలస్య రుసుముతో ఈ నెల 10 నుంచి 14 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దీనిపై దృష్టి సారించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండదని దేవానంద్ రెడ్డి స్పష్టం చేశారు. పరీక్షా ఫీజు చెల్లించే విద్యార్థుల వయసు 2023 ఆగస్టు 31 నాటికి 14 సంవత్సరాలు నిండి ఉండాలని పేర్కొన్నారు. ఇక జేఈ మెయిన్స్ కు 12.30 లక్షల దరఖాస్తులు. ఇక గేట్ పరీక్షల షెడ్యూల్ విడుదల. ఫిబ్రవరి 3 నుంచి పరీక్షలు. దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పిహెచ్డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ 2024 పరీక్షల పూర్తి స్థాయి షెడ్యూల్ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 19 కేంద్రాల్లో 2 షిఫ్ట్లో గేట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఏ రోజు ఏ పరీక్ష నిర్వహిస్తారనే షెడ్యూల్ను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ పరీక్షల షెడ్యూల్లో మారే అవకాశం ఉంది. గేట్లో సాధించిన స్కోర్ను బట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి. ఈసారి కొత్తగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రశ్నాపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో గేట్ పరీక్షల్లో మొత్తం పేపర్ల సంఖ్య 30గా ఉండనుంది. పరీక్షా కేంద్రాలు. ఏపీలో చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, ఏలూరు, కాకినాడ, సూరంపాలెం, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, కర్నూలు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక కారుణ్య నియామకాలు చేపట్టాలి. సర్వీస్లో ఉండి చనిపోయిన ఎయిడెడ్ ఉపాధ్యాయుల కుటుంబంలోని వారికి ఉద్యోగం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకట్రావు, ప్రభాకర్ రెడ్డి కోరారు. శుక్రవారం జరిగిన సంఘ కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ 2000 సంవత్సరం నుంచి కారుణ్య నియామకాల కోసం బాధిత కుటుంబాలు ఎదురు చూస్తున్నాయని అన్నారు. అదేవిధంగా 2500 మంది ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ఆరోగ్య కార్డులు ఇవ్వాలన్నారు. 1998 నుంచి ఇప్పటి వరకు మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యం లేదని అన్నారు. సమావేశంలో సంఘ నాయకులు పాల్గొన్నారు.
ఇక ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.